ఏమన్నారంటే వాళ్ళు, అయ్యా నా పాపం కూడా మిగిలిపోయింది మోషే, నేను అడిగాను, మోషే మార్పు నోర్మై అన్నాడు, అంతే, మాట్లాడదు దీని గురించి అని చెప్పాడు. మరి నా సంగతి ఏంటి, దాని గురించి తేల్చుకోవడానికి మోషే అక్కడికి వచ్చినట్టున్నాడు అమ్మడు పెట్టుకొని. వారు ప్రభువైన యేసు యెరూషలేములో చేయబోయే ఆ నిర్గమం కార్యక్రమానికి వచ్చి, ఆ విమోచన కార్యక్రమానికి వచ్చి టాపిక్తో మాట్లాడడానికి వచ్చారని మాట్లాడుతున్నారు. విశేషమైన సంగతి కాబట్టి రూపాంతర కొండ మీద జరిగే విశేషమైన సమాచారమేమి ఆయన చేయబోయే యెరూషలేములో చేయబోయే నిర్గమం గురించి మాట్లాడుతున్నారు. యెరూషలేములో ఆయన దాటిపోయేటప్పుడు కల్వరి కొండ మీద ఏం జరగబోతుందో దాని అంశాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆ అంశం దేనికి సంబంధించింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 9వ అధ్యాయంలో 15వ వచనం సమాచారం రాబడింది. హెబ్రీ 9వ అధ్యాయం 15వ వచనం. జాగ్రత్తగా గ్రంథం చూడండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో అంటే ధర్మశాస్త్ర కాలంలో, పాత నిబంధన కాలంలో జరిగిన అపరాధములను విమోచన దొరకటానికి మనం పొందినది. అది విశేషమైన సంగతి. ప్రభువైన యేసు పాత నిబంధనలో జరిగిన అపరాధం నుంచి విమోచన పొందటానికి మరణం పొందబోతున్నాడు. రూపాంతర కొండ మీద చర్చించిన టాపిక్ అదన్నమాట. యెరూషలేములో నెరవేర్చబోయే నిర్గమముల గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా నాది ఇంకా బ్యాలెన్స్ ఉంది కొంచెం, నేను అడిగాను, మోషే మాట్లాడొద్దు అన్నాడు. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం విమోచన కలుగుటికి ఆయన మరణం పొందేది. కాబట్టి కృష్ణ యొక్క మరణము మొదటి నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో జరిగిన భక్తుల యొక్క అపరాధం నుంచి విమోచన కలగటానికి ఆయన మరణం పొందబోతున్నాడు. టాపిక్ అక్కడ చర్చనీయాంశం అదన్నమాట. యెరూషలేములో ఆయన నెరవేర్చబోయే నిర్గమమును గురించి మోషే ఏలియాలు మాట్లాడుతున్నారు. ప్రభానిస్తానని చెప్పి మీకు అర్థమవుతుందా? నాకు అందకూడదు. టాపిక్ అది. మోషే ఏలియాలు వచ్చి మాట్లాడిన సమాచారం మొదటి నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రం ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న భక్తుల యొక్క అపరాధములకు పరిహారం కలగటానికి కృష్ణుడు మరణం పొందబోతున్నాడు. రూపాంతరం కొండ మీద చర్చ జరుగుతుంది. దాని కొరకు మోషే ఏలియాలు వచ్చారు. కాబట్టి ఆ రోజున చర్చ జరిగే కార్యక్రమము కృష్ణుడు యెరూషలేములో నెరవేర్చబోయే ఆ నిర్గమం కార్యక్రమం గురించి మాట్లాడడానికి వచ్చారు. అదేం చెప్పతాడు? మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకు మరణం పొందబోతాడు ప్రభువైన యేసు. కాబట్టి కృష్ణ యొక్క మరణము మొట్టమొదటిగా ఎవరు చెందుతుందంటే పాత నిబంధన కాలంలో భక్తుల యొక్క పాపాలకు పరిహారం కలుగుతుంది. కాబట్టి మోషే పాపం కూడా దానిలో కొట్టుకొని పోయే ఒక విశేషమైన కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ఆ చర్చనీయాంశము యెరూషలేములో క్రీస్తు జరిగించబోయే ఆ నిర్గమ కార్యక్రమాన్ని గురించి మాట్లాడడానికి వచ్చారండి వాళ్ళు. జకర్యా గ్రంథంలో ఒక వింతైన సమాచారం కనిపిస్తుంటుంది. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం. యెరూషలేములో జరిగే నిర్గమం మీకు అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు. వాస్తవానికి ఈ ప్రసంగం కాబట్టి మీరు మధ్యలో మాట్లాడడానికి అవకాశం ఉండదు, నేను మధ్యలో మీకు సమాధానం చెప్పడానికి అవకాశం ఉండదు. బయట మాట్లాడుతున్న సమాచారంలో మాట్లాడితే జకర్యా గ్రంథము 13వ అధ్యాయం, 13వ అధ్యాయం మొదటి వచనం. జకర్యా గ్రంథం మత్తయి సువార్తకు ముందు మలాకి ఉంటుంది, మలాకి ముందు జకర్యా ఉంటుంది. అది సమాచారం. 13వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున పాపమును అతిక్రమమును పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకు ఓట తీయబడి ఉంది. ఓట కల్వరి శిలువలో ప్రభువైన యేసు కల్వరి శిలువలో ఓట తీయబడి ఉంది విమోచన కొరకై. విమోచన జరిగించడానికి ఓట. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకు ప్రభు కేసు మరణం కనుక, కాబట్టి ప్రభువైన యేసు కల్వరి శిలువలో వేలాడి తన అమూల్యమైన రక్తాన్ని చిందించిన ప్రత్యేకమైన సమయంలో ఆ ఓట కృష్ణ రక్తపు ఓట, కల్వరి శిలువలో తీయబడిన ఓట మొట్టమొదట పాత నిబంధన కాలంకు ప్రవహిస్తుంది మొదలెడుతుంది. పాత నిబంధన కాలం ప్రవహిస్తూ నీరు పల్ల వెరుగు నిత్యము దేవుడెరుగు అన్నట్టు ఎవరి పాపాలు
క్రీస్తు రక్తం చేత కప్పబట్టడానికి ఇష్టపడితే ఆ పాపాన్ని కప్పుకుంటూ ఏదైనా తోట వైపు ప్రవాహం చేస్తుంది. మొదటి ప్రవాహం ఏదైనా తోట వైపు జరిగిస్తుంటుంది. చదువుతాను కర్మం చేసి మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కొరకటి కార్యమానం పొందినందున. కాబట్టి మొదటి నిబంధన కాలంలో ఏం జరిగిందంటే విమోచన కలగటానికి ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకు ఓటు తీయబడి ఉంబడును. దాని గురించి చర్చించడానికి వచ్చారు మోషే ఏలియాలు. యెరూషలేములో ప్రభువుని యేసు చేసే నిర్గమం గురించి, ఆ ఓటల గురించి మాట్లాడుతున్నారు. ఆ ఓట ఏం చేస్తుందంటే కీర్తన గ్రంథంలో 87వ కీర్తన, రూపాంతరం కొండ, అద్భుతమైన అనుభవం, ఊహించడానికి వీల్లేని విశేషమైన కార్యక్రమం జరిగింది ఆ రోజున. 85వ అధ్యాయం, కీర్తన 85వ అధ్యాయంలో 2వ వచనం సమాచారం రాబడింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. దేంతో పరిహరించాడు ప్రజల యొక్క దోషాన్ని? ఊట, తీయబడిన ఊట, కల్వరి శిలువలో కార్చబడిన అమూల్యమైన రక్తపు ఊట, క్రీస్తు రక్తం యొక్క ప్రవాహం తీసాడే. దానివల్ల నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. 2వ వచనం, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నాం అని సమాచారం. కాబట్టి ఏం జరుగుతుందంటే ఈ ఊట ప్రవహించుతూ మొదలెట్టేసి ఎక్కడ నీతివంతుడు మోషే లాంటి భక్తులు అపరాధాలు చేశారో, దావీదు లాంటి విశ్వాసులు కార్యక్రమాలు జరిగించారో, అబ్రహాము లాంటి విశ్వాసులు దేవునికి విరోధంగా కార్యం జరిగించారో, వారి పాపాన్ని కప్పివేస్తూ వెళ్ళిపోతుంటారు కల్వరి ఏదో తోట బయట. కాబట్టి మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కొరకటి కార్యమానం పొందినందున మొదటి ఓటు తీయబడింది పాత నిబంధనకి. కాబట్టి ఓటు యొక్క ప్రభావంతో మొట్టమొదట తాకేవాడు శిలువ మీద దొంగ. శిలువ మీద దొంగని మహా ఫోర్స్లో పట్టేస్తుంది. నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉన్న ఉండడానికి ఈ రక్త కోట యొక్క విశేషమైన సమాచారం అన్నమాట. అక్కడ మొదలెట్టుకొని వర్షనే తట్టుకుంటూ మోషే దగ్గరకు వచ్చి తన కప్పేస్తుంది. ఆ తర్వాత దావీదు దగ్గరికి వెళ్ళిపోయి కప్పేస్తుంది. అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయి కప్పేస్తుంది. అలాగూ భక్తుల యొక్క పాపాన్ని కప్పివేయడానికి క్రీస్తు యొక్క ఓటు తీయబడి యెరూషలేములో దాని గురించి మాట్లాడటానికి వచ్చారంటే మోషే ఏలియాలు కలబడి యెరూషలేములో ప్రభువుని యేసు చేసే నిర్గమనం గురించి మాట్లాడడానికి అద్భుతమైన వ్యక్తులు వచ్చారు. కాబట్టి జరుగుతున్న విశేషమైన సంగతి మీకు చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ పాపాన్ని కప్పివేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే పాపాలు సంపూర్ణంగా అయిపోయినాయి. పాపాలు చేయడానికి మనుషులు బ్రతికిలేరు కాబట్టి చేసినవన్నీ కొట్టేసి ఆ కొట్టులో ప్రభువుని యేసు రక్తం కప్పుకుంటూ వెళ్తుంటుంది అన్నమాట. వారి పాపమును కప్పివేసి ఉన్నావు అన్నాడు. కొత్త నిబంధన వైపు ప్రవహించే క్రీస్తు రక్తపూట పాపాన్ని కడిగి వేస్తుంది, కప్పివేయదు. అది కప్పివేసే పాపం మీద కడిగివేసే పాపం కార్యక్రమం. అందువల్ల ఒక విశేషమైన కార్యక్రమం జరిగింది కల్వరి శిలువలో. అసలు మాట్లాడి తెలియజేస్తున్నాడు. కొత్త నిబంధన వైపు క్రీస్తు రక్తము కడుగుతుంటుంది పాపాన్ని. పాత నిబంధన వైపు పాపాన్ని కప్పివేస్తుంటుంది. వ్యత్యాసం ఉంది రెండుకి. కప్పివేసేదానికి కడిగివేసేదానికి అవకాశం వ్యత్యాసం ఉంది. కప్పివేసేదానికి మాత్రం అంటే మోషేకి మీద ఇంక పాపాలు చేయగలిగిన పరిస్థితి ఉండదు. ఏదో అయిపోయింది ఒకసారికి. దాన్ని అది కనపడకూడదు. దేవుని సముఖాన్ని కనపడకుండా క్రీస్తు రక్తం కనిపిస్తుంది. మోషే మాట్లాడొద్దనేది ప్రసక్తి లేకుండా పరమ దేవుడు కనికరించి ఆ సముఖంలో చేర్చుకునే అవకాశం, మహత్తరమైన అవకాశాన్ని కల్పించి క్రీస్తు రక్తం చేసిన మహత్తరమైన కార్యక్రమం అది. కొత్త నిబంధన వైపు పాపాలు కడిగి వేస్తుంటుంది. 16వ వచనం చదువుతాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 16వ వచనం. నా గొడవ జనాలకు అర్థమవుతుందా? మరి 16వ వచనం ఈ సమాచారం రాబడింది. కాబట్టి మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధులను విమోచన కొరకటికి ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు క్రీస్తు సంఘం
నిత్యమైన స్వాస్థ్యం గురించిన వాగ్దానం పొందిన మితమైన కొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. 2, మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం రాసిన వాడిని మరణం అవశ్యము. ఆ శాస్త్రం రాసిన మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా అన్నాడు. మరణశాసనం అంటే వీళ్ళనామా. వీళ్ళమ్మ రాసిన వాడు వీళ్ళమ్మ రాస్తే రాసినవాడు చావాలి. వీళ్ళమ్మ రాసినవాడు చస్తే వీళ్ళనామా ప్రాణం వస్తుంది. వీళ్ళమ్మ రాసినవాడు బ్రతుకుంటే వీళ్ళనామా చచ్చి ఉంటుంది. వీళ్ళనామా ప్రాణం అంటూ వీళ్ళనామా ప్రాణం రావాలంటే వీళ్ళనామా రాసినవాడు చావాలి. చస్తే దానికి ప్రాణం వస్తుంది. కాబట్టి మరణశాసనం రాసిన వాడు క్రీస్తు ప్రభు. ఆయన చనిపోతే మరణశాసనానికి విలువ వస్తుంది. మరణశాసనం కృత నిబంధన. ఈ మరణశాసనం రాసిన వాడు బ్రతికున్నంత కాలము దానికి విలువ ఉండదు. మరణశాసనం రాసి పెట్టాడు కానీ శిలువ మీద దొంగన్నాడు. మరణశాసనం రాసిన వాడు బ్రతికున్నాడు కాబట్టి కృత నిబంధన బాప్తిసం అతను వర్తించదు. కాబట్టి నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే శిలువ మీద దొంగ బాప్తిసం రాకుండా పొందలు రక్షణ పొందలేదా, మేము ఎందుకు పొందలేదా అని అంటడం అర్ధరహితమైన సమాచారం. అది బుద్ధిహీనుడు మాట్లాడే మాట. ఎందుకంటే మరణశాసనం రాసిన వాడు బ్రతుకున్నాడు. మరణశాసనానికి విలువ ఉండదు. అది చల్లదికి మీదట ఆయన చనిపోయాడు అనుకో, ఇక ఆయన ఏం చేయలేడు. మరణశాసనం ప్రకారమే కార్యక్రమాలు జరగాలి. శిలువ మీద దొంగని మరణశాసనం రాసిన వాడు బ్రతుకున్నాడు కాబట్టి బాప్తిసం రాకుండా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉండు అన్నాడు. అదే తన అద్భుతమైన పరిచారకుడిగా అపోస్తలుడిగా నియమించుకోవడానికి ఉద్దేశించిన పౌరుడు ఉన్నాడు అనుకో. అవి లేకపోతే 13 బైబిల్లో 13 పత్రికలే ఉండవు. ఆ మనిషి లేకపోతే లోకంలో సువార్త వ్యాప్తి విస్తరించి జరిగించే పరిస్థితులు ఉండవు. అలాంటి మనిషికి ప్రభునేశ్వరుడు అయ్యా ఏం చేయమంటానంటే వీళ్ళనామా అయిపోయింది పో, నేనేం చేయడానికి లేదు, వీళ్ళనామా చెప్తాడు పో అని అన్నాడు. ఇతనిగా నేను నాతో కూడా పరదేశంలో ఉందా అన్నాడు. అపోస్తలుడు పౌలుకు దర్శనం ఇచ్చి నేరుగా ప్రత్యక్షంగా కనబడి అపోస్తలుగా నియమించుకొని నేనేం చేయమంటామని నువ్వేం చేయడానికి లేదు, నేను వీళ్ళనామా రాశాను, నీకు నేను ప్రత్యేకంగా చెప్పగలిగిందే లేదు, వీళ్ళనామా ప్రకారం పో అనేసాడు. అదే ఒక విశేషమైన సంగతి. ప్రభువైన యేసు ఆ కొండ మీద చర్చించిన సందేశం ఇదే. ప్రభువైన యేసు యెరూషలేములో జరిగించబోయే నిర్గమం, యెరూషలేము ప్రజల కొరకు పూట తీయబడే కార్యక్రమాన్ని గురించి చర్చించడానికి వస్తే మొదటి నిబంధనలో జరిగిన అపరాధములు, నా అపరాధం కూడా పోతుంది కదా, మోషే యొక్క అపరాధం కూడా తుడుచుకుని పోయేటట్టు కృష్ణ యొక్క ఓట కల్వరిశిలో తీయబడే ఆ విశేషమైన కార్యక్రమం జరిగింది. కాబట్టి ముగ్గురు మహానీయులు, ఒక ఆయన ధర్మశాస్త్ర ప్రతినిధి, రెండవ ఆయన ప్రవక్తల ప్రతినిధి, మూడో ఆయన కొత్త నిబంధన ప్రతినిధి. ఈ ముగ్గురు మాట్లాడి ఉండగా పేతురు సలహా ఏంటంటే, అయ్యా ప్రభు మన ఇక్కడ ఉండటం మంచిది, నీకొకటి ముందు మోషకు ఒకటి ఏలియాకు ఒకటి 3 పన్నుసార్లు కట్టేస్తాం, నీతో పాటు మోషతో పాటు ఏలియా ప్రవక్తని ధర్మశాస్త్రం ప్రవక్తని కొత్త నిబంధనతో సమానంగా పెట్టుకుంటామని వాళ్ళు సజెషన్ చేసేప్పుడు పరలోకం జోక్యముచ్చుకుంటే నీ మాట అంటే. కాబట్టి పరలోకం దేవుడు జోక్యముచ్చుకొని మోషే ఏలియాలకు ప్రభువైన యేసుతో పాటు సమానమైన అధికారం ఉండకూడదని నేను నిర్ణయించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఏదో నేను ఆనందిస్తున్నా, ఈయన మాటేనండి, పేతురు నీ మాటగా తినేది, ఈయన మాట వినండి అని ప్రత్యేకించి ప్రభువైన యేసు యొక్క మాటను శాసించాడు. కాబట్టి కల్వరి శిలువలో శ్రమానుభవం అనుభవించిన ప్రభువైన యేసు మానవ జాతి కొరకు ముందు మొదటి నిబంధనలో జరిగిన ముగ్గురు అపరాధం కొరకు పరిహారం చేయడానికి వచ్చిన ప్రభు వచ్చి పేతురు మోషే ఏలియాను చర్చించిన సందేశం అది. కాబట్టి దాంట్లో మోషే యొక్క పాపము పుట్టుకొని పోయే అవకాశం. అయ్యా మరి నన్ను నోరుమై అన్నాడు అంతే, ఇంక నేను చేసేది లేదు. నేను అడిగాను, దేవా నా ప్రభువా మరి ఇశ్రాయేలు వారి పక్షం ప్రార్థన చేస్తే కనికరించి క్షమించానంటివి, నేను చేసుకుంటే నోరుమై అంటే ఏం చేయమంటావు? ఆ కథయా కదా పాపాల కొరకు ప్రభువైన యేసు ప్రభువైన యేసు యొక్క బలి మోషే యొక్క పాపం కొరకు చేయబడుతున్న కార్యక్రమాన్ని దాంట్లో నిర్గమం ఒకటి మాట్లాడుకున్న నిర్గమంలో ప్రభువైన యేసు జరిగించే నిర్గమంలో
దాంట్లో గుప్తమై ఉన్నదన్న సంగతి మనం తెలుసుకొని పరమందు దేవుడు ఏం చెప్పాడంటే, ఇక మోషే ఏలియాల సంగతి కాదు మాట్లాడేది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, క్రొత్త నిబంధన ప్రకారమే జీవితం కొనసాగించండి. ధర్మశాస్త్రం ప్రకారం మోషే ప్రవక్త లేఖనం ప్రకారం జీవించడం కాదు ఇక మీదట, ఈయన మాట వినండి, ప్రభునేసు మాట వినటం అనేది పరలోకమందు దేవుడు స్థాపించి క్రొత్త నిబంధన ప్రకారమే జీవితం కొనసాగించండి అని విశేషించి తెలియజేశాడు. కొత్త నిబంధన ప్రకారం మనుషులు జీవితం కొనసాగించాలి. గ్రంథం చదువుకోవటం తెలియలా, బైబిల్ అక్కడ పెడితే అక్కడ తీసేసి ఇది దేవుడు ఇటు చెప్పాడు ఇటు నడవాలని మాట్లాడే మనుషులు నోరు ముయ్యాలి. ఆ నోరు ముయ్యాలి సంపూర్ణంగా. దేవుడు ఏం చెప్పాడంటే, మోషే కాదు, ప్రవక్త వచనాలు కాదు, కృష్ణ మాట వినాలి, కొత్త నిబంధన అనుసరించాలి అనే విశేషమైన సంగతి ఉంది. కాబట్టి నేడు క్రైస్తవుడు క్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని కొత్త నిబంధన అనుసరించాలి అనేది దేవుడు శాసించిన విశేషమైన సమాచారం. కొత్త నిబంధనకు లోబడిన వారై ఉండాలి. కొత్త నిబంధన ఏం చేస్తుంటుందంటే, నీ ఆలోచనను పరిపాలన చేస్తుంటుంది, నీ తలంపులను ఏర్పాటు చేస్తుంటుంది. నీ హృదయ ఆలోచనను తలంపులను కొత్త నిబంధన స్వాధీనానికి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. నీ కుటుంబ ఆచారాలు వ్యవహారాలు కొత్త నిబంధన కింద తీసుకురావాల్సిన అవసరం ఉంది. మేము ఫంక్షన్ చేసుకుంటున్నాం, కొత్త నిబంధన అంగీకరిస్తుందా? నువ్వు చేసే ఫంక్షన్ కొత్త నిబంధన అంగీకరిస్తుందా? అంగీకరించుకొని చేసే కార్యక్రమాన్ని క్రీస్తు యొక్క అధికారాన్ని ధిక్కరించి చేస్తున్నాం అన్నమాట జరిగే కార్యక్రమం. కాబట్టి నీ ఫంక్షన్స్ కొత్త నిబంధనకు అధికారం కింద పెట్టాల్సిన అవసరం ఉంది. నీ ఆచార వ్యవహారాలు కొత్త నిబంధన కింద పెట్టాల్సిన అవసరం ఉంది. లేకుండా మా పెద్దోళ్ళు చెప్పారు, ఏం చేస్తాం, ఇంటి కూడా ఒక కార్యక్రమం జరిగించాలి. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి కొత్త నిబంధన ప్రకారం అయితే. కాబట్టి కొత్త నిబంధన ప్రకారం పారంపర్యాలు మానేసేయాలి, నీ ఆచారాలు మానేయాలి. నీ ఇంట్లో జరిగించే ఫంక్షన్లోనే చూసావు, గుర్తుపెట్టుకో. ఈయన మాట వినడానికి ప్రభా నీ పరలోకమందు దేవుడు ఇప్పుడు శాసించాడో, నీ ఇంట్లో జరిగే ఫంక్షన్ కూడా కొత్త నిబంధన ప్రకారం అయిందో లేదో ఆలోచన చేసి జరిగించితే సరి, లేకపోతే నీకు పర్మిషన్ లేదు ప్రత్యేకించి. మనుషులకు ఆ సంగతి తెలియట్లేదు. ఏం చేస్తాం, ఇది మా ఫంక్షన్ జరిగించాలి, ఎవరు చెప్పాడు జరిగించాలి, నీ క్రీస్తు అధికారమా? మా పెద్దలు చెప్పారు, లేకపోతే కొందరు దూపడి నన్ను బాధపడతారు. నథింగ్ డూయింగ్, ఎవరు బాధపడ్డా నాకు అవసరం లేదు, కృష్ణ యొక్క అధికారం కింద జరిగించాలి అని పరమ దేవుడు శాసించాడు ప్రత్యేకించి. కాబట్టి నిర్గమ ఆ రోజున వాళ్ళు మాట్లాడిన సందేశంలో ప్రత్యేకంగా ఉద్దేశించింది ఏమంటే, ప్రభుయేసు కల్వరి శిలువలో యెరూషలేము గబరి వెలుపట నిర్గమము ఉంచి చర్చించిన సమాచారం అది. ఆయన మరణం పొందే సందేశానికి, ఆయన మరణము మోషే పాపాలకు పరిహారం కలిగించడానికి, దావీదు పాపాలకు పరిహారం కలిగించడానికి, అబ్రహాం పాపానికి పరిహారం కలిగించడానికి ఈ రక్త పూట వెళ్ళి దాని కొరకు ప్రభుని ఇష్టానికి పోతున్నాడు. కాబట్టి యెరూషలేములో మాట్లాడిన సందేశము వారి అపరాధములకు పరిహారం కలుగుతుందిగా ప్రభుని చనిపోయే కార్యక్రమాన్ని గురించి చర్చిస్తాయి. పరలోకమందు దేవుడు అన్నాడు, అయిపోయింది, చర్చ అయిపోయిందా? అయిపోయింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. క్రీస్తు యొక్క అధిక మాటను వినటానికి సంపూర్ణమైన అధికారాన్ని స్థాపించిన పరలోకమందు దేవుడు ఏం చేశాడంటే, ఆయన మాట వినకపోతే ప్రజల్లోంచి కొట్టివేయబడతారని చెప్పాడు ప్రత్యేకించి. కన్సెషనే ఉండదు. అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో ప్రభువుని యేసు మాట వినకుండా మీ ఇంట్లో జరిగే కార్యక్రమాలు ఉన్నాయే, ఏ కార్యక్రమం మొదలెట్టినా ఇంటి ప్రభువుని యేసు అధికారం కింద ఉన్నదో లేదో ఆలోచించండి. చాలా ప్రాముఖ్యమైన సమాచారం. 3వ అధ్యాయం 22వ వచనంలో మోషే ఇట్లను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను, మళ్ళీ మోషే చెప్తాండి సంగతి, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుని మీ కొరకు పుట్టించును, ఆయన మీద ఏమి చెప్పినాను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడు అనేది. అంత సంగతి, మామూలు కన్సెషన్ లేదు దానికి, సర్వనాశనం అవుతాడు. అందువలన రైతున మనం ఆలకించి క్రీస్తు యొక్క అధికారం స్థాపించబడింది రూపాంతర కొండ మీద. పరమందు దేవుడు తేటగా తెలియజేశాడు. ఇక మోషే కాదు, ఏలే కాదు, మోషే ఏలే మాట్లాడటం కాదు, వారిని క్రీస్తు ప్రభుతో సమానంగా కట్టడం కాదు, వారిని ఎత్తిసి వాపడబడాయి, ఈయన మాత్రమే మిగిలిపోతాడు. వారు వెళ్ళిపోయారు, ఈయన మాత్రం మిగిలిపోయాడు. మిగిలిపోయినప్పుడు పరమందు దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు,
వినేందుకు అనిపిస్తున్నా. ఈయన మాట వినండి. కృష్ణ ప్రభు మాట వినటము అనే ఒక విశేషమైన జీవిత కార్యక్రమంలో మొట్టమొదటి ఏం చేయాలంటే నీ మనోవాంఛలు కృష్ణ ప్రభు యొక్క అధికారం కింద ఉండాలి. నీ దేహం యొక్క కోరికలు కృష్ణ ప్రభు యొక్క అధికారం కింద ఉండాలి. నీ తలంపులు కృష్ణ ప్రభు యొక్క అధికారం కింద ఉండాలి. ముందు నీ దేహాన్ని నువ్వు వానికి సమర్పించాలి. 2, నీ దృష్టి, నీ ఆలోచనలు కృష్ణ ప్రభు యొక్క అధికారం కింద ఉండాలి. నెంబర్ 2, నీ ఇంటి ఆచార వ్యవహారాలు కృష్ణ ప్రభు యొక్క అధికారం కింద ఉండాలి. ఏదంటే అది చేయటం కాదు సుమే. కాబట్టి నీ ఆచారాలు కృష్ణ ప్రభు అధికారం కింద ఉండకపోతే అది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవుడు అలా బ్రతికే వాడు క్రైస్తవుడు కాదు. పవన్ యేసు యొక్క అధికారం కింద ఉండాలని రూపాంతరం కూడా ఏం చేసిందంటే అధికారాన్ని స్థాపించింది. ఒకసారి ఇంకెవరి మాట దీని మాట వినండి అని, కొత్త నిబంధనే అనుసరించండి అని చెప్పారు ప్రత్యేకించి. నీ సమాజాచారాలు దానికి సంబంధించి ఉండాలి. నీ మానవ సంబంధాలు ఎవరితో సంబంధం పెట్టుకుంటే కృష్ణబాబు మాట వినాలి అనే భావంతో సంబంధాలు పెట్టుకోవాలి. కృష్ణబాబు మాట వినకుండా ఎవరితో సంబంధం పెట్టుకోకూడదు. సంబంధాలు ఆయన బట్టి పెట్టుకోవాలి. ఆయన నిబంధన బట్టి ఎవరితో సంబంధం పెట్టుకోవాలి. లేకపోతే సంబంధాలు లేవు. నీకు నాకు సంబంధం లేదు. కొత్త నిబంధన ప్రకారం అయితే నీకు నాకు సంబంధం, నాతో ఎవరైనా సంబంధం పెట్టుకోవాలంటే ఒకే కండిషన్. కొత్త నిబంధన ప్రకారం అయితే నాతో సంబంధం పెట్టుకుని నేను సంబంధం పెట్టుకుంటా, లేకపోతే ఎవరితో సంబంధం పెట్టుకోను. అది పరలోకమందు దేవుడు గారు రూపాంతరం మీద చేసిన విశేషమైన కార్యక్రమం. మోషేయు ఏలియాయు వారికి కనబడి మహానుభావులు. ఏమి మహత్తరమైన వ్యక్తి మోషే, వర్ణనాతీతమైన వ్యక్తి. ఐగుప్తులో, ఎర్ర సముద్రంలో, అరణ్యంలో ఎలాంటి అద్భుతమైన కార్యము జరిగించాడు. కానీ తాను చేసిన అపరాధం విషయమే దేవుడు మోషే మాట్లాడొద్దు అంటే దాన్ని కృష్ణబాబు బలికి అప్పగించాడు. మోషే, అయ్యా నిర్గమములు చేయబోతున్నవే, దానికి అప్పగించేస్తున్నాను నేను. మా పాత నిబంధన కాలం జరిగిన ప్రజల యొక్క అపరాధాలను క్షమించడానికి నీవే మాకు గతి అని అన్నట్టు మోషే ఏలియా వచ్చి ఆయనకు సంపూర్ణంగా అప్పగించిన విశేషమైన కార్యక్రమము స్వరూపాంతరం మీద జరిగింది. రెండవ సంగతి ఏమంటే కొత్త నిబంధన శాశ్వతంగా స్థాపించబడింది. ఇంకెవరి మాట కాదు కొత్త నిబంధన మాట వినాలి అనే శాసనం జరిగింది కనుక క్రైస్తవులుగా మీరు కొత్త నిబంధన కింద ఉంటారా, లేకపోతే మతస్థులుగా మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తారా, అది మీ ఇష్టం. సంపూర్ణంగా క్రైస్తవులైతే కొత్త నిబంధన కింద ఉంటారు, మతస్థులైతే మీ ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అది వ్యత్యాసమైన. నేను మతస్థులుగా బ్రతకడానికి ఉద్దేశించారో క్రైస్తవులుగా బ్రతకడానికి ఉద్దేశించారో నాకు తెలియదు. క్రైస్తవులైతే కృష్ణ యొక్క అధికారం కింద సమస్తమైన సంగతులు జరిగించడానికి పూనుకున్న వారే. ఇంట్లో జరిగే చిన్న పని అయినా పెద్ద పని అయినా క్రైస్తవులుగా జరిగించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా జరిగే పనులు పెట్టి మళ్ళీ క్రైస్తవులు అని చెప్పుకునే ఈ డబుల్ గేము అంగీకరించబడేది కాదు క్రిస్టియన్స్లో. కాబట్టి డబుల్ గేమ్ ఆడేవాళ్ళు క్రిస్టియన్స్లో చాలామంది కారు. అలా కాకుండా జీవితాన్ని కొనసాగించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నేను మనం చేస్తూ నమస్కారం. ప్రభువైన యేసు నామములో చేరవచ్చిన నిబంధనలు సమర్పిస్తున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒక విశేషమైన సమాచారం ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ప్రభువైన యేసు ఒక వింతైన అనుభవంలోనికి ప్రవేశిస్తున్నారు. 17వ అధ్యాయం 1 నుండి 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడు యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన వస్త్రములు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలకు ఉంటుందని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా
ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడు అనే శబ్దము ఆ మేఘంలో నుంచి పుట్టాను. ఇది బహు విశేషమైన విచిత్రమైన అనుభవం. ఇందులో ప్రభువైన యేసు మరో రూపం ఇంకొక రూపాన్ని పొందాడు. రూపాంతరము అన్నారు దీన్ని. రూపాంతరం అంటే మరు రూపము అన్నమాట. వాస్తవానికి కృష్ణ ఏ మహిమను వదిలిపెట్టి వచ్చాడో భూమి మీదకి, ఆ మహిమ ఈ దేహంలోకి వస్తే ఎలాంటి దేహం ఉంటుందో ఆ దేహం కనిపిస్తుంటుంది. అది విశేషమైన సమాచారం. ఆయన మహిమను వదిలిపెట్టి వచ్చినవాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఎంప్టీడ్ అంటే బకెట్ నిండా నీళ్ళు ఉన్నాయి, ఆ బకెట్ నిండా నీళ్ళని దిమ్మరించారు. దిమ్మరించితే బకెట్లో ఏం లేదు అన్నమాట. ఆ దిమ్మరించిందంతా అక్కడ దిమ్మరించి వట్టి బకెట్తో వచ్చాడు ఇక్కడికి. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటే అర్థమైందనమాట. ఆయన ఎంప్టీ చేసుకొని ఖాళీ చేసుకుని వచ్చాడు. ఆ ఖాళీ చేసుకుని ఏది ఖాళీ చేసుకుని వచ్చాడో అది దేహంలో నివసించితే ఎలా ఉంటాడు అంటే ఆయన రూపం ఇలాగుంటుంది. ఆయన రూపాంతరము పొందారు అని ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. ఆయన వస్త్రములు వెలుగు వల్లే తెల్లనివాయను. అలాంటి విశేషమైన ఆకారాన్ని వదిలిపెట్టి ప్రభువైన యేసు రక్తమాంసంలో పాలుపడై మామూలుగా మానవుడిలాగా కనిపించాడు. ఏమి వదులుకున్నాడో అది ఆయన దేహంలో నేడు ప్రత్యక్షమవుతుంది. కొద్ది క్షణాల సమాచారం జరుగుతుంది. ఇది వాస్తవానికి మోషే కొండ మీద నుంచి దిగొచ్చినప్పుడు అతని ముఖము ప్రకాశించడం రాబడింది. ఎంతగా ప్రకాశించిందంటే ఇశ్రాయేలీయులు మోషే ముఖాన్ని చూడలేకయ్యా మేము ముఖం చూడలే, ముసుకేసుకో అని చెప్పారు. ముసుకేసుకుంటే చూడగలం కానీ నేరుగా ముఖాన్ని చూసి చూడలేని పరిస్థితి అన్నమాట మోషేది. ప్రభువైన యేసు పరిస్థితి ఎలాగుందంటే ముఖము సూర్యుని వల్ల ప్రకాశించడం, మామూలు ప్రకాశం కాదని. ఆయన రూపాంతరము పొందాను అని రాయబడు. అక్కడ మోషేయు ఏలియాయు వారికి కనబడారు. ప్రత్యేకించి మోషే ఒక అద్భుతమైన వ్యక్తి. పాత నిబంధనలో ధర్మశాస్త్రానికి ప్రతినిధి అయిన మోషే. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే గురించిన సమాచారం ఎలా రాబడింది. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. దయచేసి గ్రంథం చూడండి. మహానుభావులు అసలు ఎలాంటి మనుషులు వాళ్ళు, అద్భుతమైన మనుషులు. మామూలుగా మానవ దేహాల్లో జీవించారే కానీ జీవించిన ఈ మనుషులు అద్భుతమైన మనుషులు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో 9వ వచనం నుండి సమాచారం రాబడింది. 8వ వచనం నుండి చదువుతాం. ఇశ్రాయేలు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సరుకులు మోషేను కూర్చుని దుఃఖ సరిపోయిన దినములు సమాప్తమయ్యారు. మోషే తన చేతులను నూనె కుమారుడు యెహోషు మీద ఉంచి బిడ్డరు కనుక అతడు జ్ఞానాత్మపూర్ణ కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించడం చేసిరి. ఐగుప్తు దేశంలో 10వ వచనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యములు చేయుటకు యెహోవా అతని పంపెను. వాటి విషయంలోనూ ఆ బాహుబలవంతుడి విషయంలోనూ మోషే ఇశ్రాయేలందరి కనులు ఎదుటి చేసిన మహాభయంకరమైన కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు అన్నాడు. ఎలాంటి అద్భుతమైన వ్యక్తి అంటే చెప్పేసి ప్రత్యేకించి ఐగుప్తు దేశంలో ఫరోకు అతని ప్రజలకు ఐగుప్తు దేశం అంతటికి మోషే ఏం చేశాడో, ఏం చేయడానికి దేవుడు పంపించాడో ఆ బాహుబలవంతుడి విషయంలో అరణ్యంలో వారిని నడిపించేటప్పుడు, అసలు వాస్తవానికి అరణ్యంలో నడిపించేటప్పుడు ఎర్ర సముద్రం ఎదురైతే ఎర్ర సముద్రాన్ని 2 భాగాలుగా చేయగలిగిన కృపా సామ్రాజ్యం దేవుడు మోషేకి ఇచ్చాడు. తన కర్రను చెబితే సముద్రం 2 భాగాలైపోయింది. సముద్రం 2 భాగాలైపోయి మధ్యలో దారి ఏర్పడితే సముద్రం మధ్యలో
మనుషుడు ఆరణ్యాల్లో నడిచిపోయిన అద్భుతమైన కార్యక్రమం. ఏ మనిషి నాకు అర్థం కాలేదు. ఎవడు చేయగల పని? సముద్రాన్ని 2 భాగాలు చేయగలిగిన మనిషిని భూమి మీద ఉంటే మనం ఏం చేస్తాం? అతను పడతామా? పట్టడానికి పగ్గాలు ఉంటాయా? అసలు ఏం చేయలేని వాడే గొప్పగా చెప్పుకుంటుంటే, సముద్రాన్ని 2 భాగాలు చేయగలిగిన తన కార్యమును బట్టి తన కర్ర అద్భుతమైన కార్యం జరిగించేసింది. ఇశ్రాయేలును నడిపించింది. లక్షలాది మంది రవి నా ఎస్టిమేషన్ ప్రకారం వాళ్ళు ఒక కనీసం 25 నుంచి 30 లక్షల మంది జన్మంటారు. కేవలము కాల్బలమే సైనికులు 20 సంవత్సరాల పైన ఉండే యుద్ధం చేయడానికి వచ్చి నేర్చుకునే ఒక్కళ్ళే 6 లక్షల మంది. యుద్ధ సైన్యం 6 లక్షల మంది. కాబట్టి వారి భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు, వగారాలు ఎంతమందో వాస్తవానికి చెప్పడానికి ఉండదు. లెక్కేసాడు 6 లక్షల మంది. 6,03,555 మంది వేసాడు లెక్క ప్రకారం. ఎంతమందిని అద్భుతంగా నడిపించిన మనిషి. ఆకలి అయితే ఎంతమంది భోజనం, ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. దేవుని కృప కరుణ హస్తం మోషే ద్వారా జరిగింది ఈ కార్యక్రమం. వారు మాంసాపేక్ష కలిగిన వారు ఏడ్చితే ఒక దినమంత ప్రయాణం, 2 మూరలు ఎత్తు అంటే 3 అడుగులు ఎత్తున ఒక దినం నడిచే ప్రయాణం అంత దూరాన్ని కూరేటి పెట్టలు పంపించేసి 4 రోజులు 6 లక్షల మంది తినటానికి అద్భుతమైన కార్యక్రమం జరిగించాడు. బట్టలు కొట్టి నీళ్ళని తెప్పించే విశేషమైన కార్యములను చేసిన మోషే మహనీయుడు. పరమందు దేవుడి సముఖానికి వెళ్ళి కనీసం ఇశ్రాయేల్ శబ్దం వినడానికి వీల్లేని పరిస్థితుల్లో తానే నేరుగా పర్వతం మీదకి వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞలను ఇశ్రాయేల్ కూడా తెచ్చిన మహనీయుడు మోషే. మోషేని గురించి పరమందు దేవుడు నేరుగా తన సాక్ష్యం ఇచ్చాడు. నేరుగా సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే భార్యను బట్టి అన్న అక్క తగదాడారట మోషేతో. నీ భార్య అని దాని గురించి అది తీసుకొచ్చావు అన్న అని మాట్లాడేటప్పటికి పరమందు దేవుడు జోక్యం పుచ్చుకొని మీరు అక్కడ రండి అని మీ సంగతి తెలుస్తానని పిలిచాడు. మోషే భార్యను బట్టి మోషే అన్న అహరోను వాళ్ళక్క మిర్యాము సణుక్కున్నారంట. తన భార్యను బట్టి సణుక్కుంటే దేవుడు ఒప్పుకోవాలా, మీరు రండి అక్కడికి, నేను మీతో సంగతి తెలుసుకుంటానని చెప్పని దేవుని మందిరాన్ని దగ్గరికి మనం పిలిపించి మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయంలో సమాచారం సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో పరమందు దేవుడు మోషేను ఇలా హెచ్చించి మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం సంఖ్యాకాండం 2వ వచనంలో వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించరా, ఆయన మా చేతను పలికింపలేదని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా. మీరు 3 ప్రత్యక్ష గుడారంలోకి రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞయించాను. వారు 3 రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ముందు నిలిచి అహరోనుతోనూ మిర్యాముతోనూ ఇంటిని పిలిచాడు. వారిద్దరూ ఆయన రాగా ఆయన నా మాట వినండి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడుతాడు. నా సేవకుడైన మోషే అట్టి వాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢవాక్యులతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతను మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడిని మోషేకు విరోధం మాట్లాడటం మీరు ఎలా భయపడలేదు అని యెహోవా కోపం వారి మీద రేపుకుంది. ఎందుకు భయపడలేదు? నా సేవకుడిని విరోధం మాట్లాడడానికి భయం లేదా మీకు అని గద్దించేశాడు. గద్దించితే తన అక్క కుష్ఠరోగంతో అలాగూ అయిపోయింది. కుష్ఠరోగి అయిపోయింది. దేవుడు చెప్పించాడు. కుష్ఠరోగి అయిపోతే మళ్ళీ మోషే ప్రార్థన చేస్తే కుష్ఠరోగం బాగు చేసేసాడు. అద్భుతమైన మనిషి మోషే, మాటలో చెప్పుకోవడానికి వీళ్ళంతా విశేషమైన మనిషి. ఐగుప్తులో చేసిన ఆశ్చర్యమైన 9 తెగుళ్ళు, 9 అద్భుతమైన కార్యక్రమాలు ఐగుప్తు దేశాన్ని హీనస్థితికి దించేసిన సంపన్నంగా అద్భుతమైన కార్యం జరిగించిన మోషే ప్రజల మధ్యలోనూ కొరవ ఎదుటను ఘనుడై తలెత్తుకుని తిరిగిన మహనీయుడు మోషే. ఆ మోషే కొండ మీదకి వచ్చాడు.
ఇంకా ఈ మోషే ఎలాంటి వాడంటే దేవుని ప్రజల పక్షంగా ప్రార్థన చేసేవాడు, విజ్ఞాపన చేసేవాడు. దేవుని హృదయాన్ని ఎరిగి దేవుని ప్రజల పక్షంగా ప్రార్థన చేసే ఒక విశేషమైన వింతైన వ్యక్తి మోషే. 32వ అధ్యాయం నిర్గమాకాండంలో 32వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. పరమానంద దేవుని కోపము ఇశ్రాయేలు మీద రగులుకుంది. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. కాగా యెహోవా మోషేతో ఇట్లను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశంలో నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పాతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఈ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన ఈ దేవుడిని యెహోవా ఇదే అని చెప్పుకుంటాను. మరి యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూచున్నాను, ఇదిగో వారు లోబడనోళ్ళని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదని మోషేతో చెప్పగా, వాళ్ళు కాల్చేసి నిన్ను గొప్ప జనంగా చేసేస్తాను అంటే సంతోషపడదు. నన్నే గొప్ప జనం చేస్తానన్నాడు కాబట్టి నన్ను గొప్ప జనం చేస్తాడు, వీళ్ళని కాల్చేస్తానంటే సంతోషపడాల్సిందల్లా పోయి మనిషి సంతోషపడ్డు. ఒకవేళ అలాంటిది నీకు వచ్చిందనుకో, వాళ్ళు కాల్చేసి నన్ను గొప్ప జనం చేయమని మనుషులు ఆలోచించేసే దుర్మార్గపు ఆలోచన ఉంటే భూజనమే అన్నాడు. మోషే అలాంటి వాడు కాదు. మోషే తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపు చేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఆ ఐగుప్తులు ఎలా చెప్పవలను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలను ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. నీ సేవకులను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొని నీ వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చిందనని వారి నిరంతరం వారికి హక్కుదారులకు కూడా వారితో నీతోడని ప్రమాణం చేస్తూ అని చెప్పింది. మరి వారితో నీతో ప్రమాణం చేసావు కదా, నన్నెందుకు లేనిపోయింది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతి గతం చేస్తానంది. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నశింపజేసేవాళ్ళకు కొండలో సంపడాన్ని తీసుకెళ్ళి ఇశ్రాయేలుని మా దగ్గర నుంచి అని ఐగుప్తులు అనుకుంటారు. మీ నామానికి అవమానం కలుగుతుంది. ఆయన కనికరించి నన్ను గొప్ప చేయక్కర్లేదు, ఈ ప్రజలనే కాపాడు క్షమించమని అడిగిన మహాభక్తి పరుడు మోషే. ఆ మోషే కొండ మీదకి వచ్చాడు ప్రభానిస్తూ మాట్లాడటానికి. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం ఇలాంటి సంఘటన మరొకటి జరుగుతుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం నుండి పరమానంద దేవుని యొక్క కోపం మరొకసారి ఇశ్రాయేలు మీద రగులుకుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 11వ వచనం, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచకులన్నింటిని చూచి నన్ను నమ్మకిందురు? నేను వారికి స్వాస్థ్యమేక తెగుల చేత వారిని హతం చేసి ఈ జనం కంటే మహాబలం గల గొప్ప జనం నీవన్న పుట్టించిందని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లను, అలాగైతే ఐగుప్తులు దాన్ని గూర్చి విందురు. నీవు నీ బలం చేత జనులను ఐగుప్తు నుండి రప్పించినవు కదా, మీరు నీ దేశంలో నీ దేశవాసులతో ఈ సంగతి చెప్పుదురను చెప్పి ఎందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుతున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో వారందరూ వారి ముందర నడుచున్నావనియు వారు విని అన్నారు కదా. కాబట్టి నీవు ఒక దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గురించి విన్న జనులు ప్రమాణపూర్వకంగా తాను జనులతో ఈ జనులకు ఇచ్చిందని దేశం వారిని చేర్చుటకు శక్తిలోకి యెహోవా వారిని అరణ్యంలో సంహరించని చెప్పుకుందరయ్యా. నీ నామానికి అవమానం వచ్చింది, ఎందుకు వచ్చిన గొడవ? వారిని కనికరించమని ప్రార్థన చేసిన విశేషమైన వ్యక్తి మోషే. యెహోవా దీర్ఘశాంతుడు, కృపామయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా అంచగా 3-4 తరముల తండ్రి దోషమును కుమారుల మీదకి తెచ్చువాడినై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడినగా
ఐగుప్తు నుండి వచ్చింది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి అన్నట్లు నీకు కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషం దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అన్నాడు. నువ్వు ప్రార్థన చేసేవాడు క్షమించను పో అనేసాడు. మనుషులు దేవుని అలక్ష్యం చేసిన వారి పక్షంగా ప్రార్థన చేసిన మహనీయుడు మోషే. వారిని క్షమించే వరకు దేవుని బతిమారుకున్న వాడు మోషే. అద్భుతమైన వ్యక్తి, దేవుని ఇళ్ళంతట్లో నమ్మకమైన వాడు. భూలోకంలో మిక్కిలి సాత్వికుడు. అలాంటి ప్రార్థన పరుని పరమదేవుడు కనిపించి అతని ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలును రక్షించిన ఆ మహాదేవుడు అలాంటి కృప పొందిన మోషే పర్వతం మీద కృష్ణబాబుతో ఉన్నాడు. అంతేకాదు విశేషమైన సమాచారం మోషే యొక్క మరొక సంగతి 20వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 20వ అధ్యాయం. దయచేసి గ్రంథం ఆలోచించేద్దాం. ఇది ఆరాధన సమయం, దేవుని గౌరవించే సమయం. కాబట్టి దేవుని గౌరవించే సమయంలో దేవునికే మన ఘనతను ఆపాదిద్దాం. దయచేసి నన్ను క్షమించాలి మాట్లాడినందుకు. 20వ అధ్యాయంలో ఒక పొరపాటు జరిగిన దాని గురించి సమాచారం మాట్లాడుతున్నాను. పరమందు దేవుడు, నేను గతంలో మనం మాట్లాడుకున్నట్టు మోషే ఈ రోజున ఇశ్రాయేలు విసిగించేశారు. వాళ్ళతో చంపడానికి వచ్చేసారు. మీరు ఎందుకు తీసుకొచ్చాం మమ్మల్ని ఇక్కడికి? అడగడం చావటానికా? మేము మా పిల్లలు మా పశువులు చచ్చిపోవడానికా? నీళ్ళు లేకపోతే సరికాదు. ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజం మీరు ఎలా తెచ్చింది? ఈ కాన్చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తుడికి మమ్మల్ని ఎలా రప్పించింది? ఈ స్థలంలో గింజలు లేవు. 5వ వచనం, అంజూరములు లేవు. ఏం కొడతాను చూడిక, అంజూరాలు కావాలంటే అరణ్యంలో గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు. స్ట్రీట్లు భలే పండ్లు కొడుతున్నారు. దానిమ్మలు త్రాగుడికి నీళ్ళే లేవన్నారంట. పాపం వచ్చేసింది. మోషే మీద చంపడానికి మీదకి వచ్చేసేసారు. వీళ్ళు పోయి నేరుగా సాత్వికుడు కదా, వీళ్ళు చంపడానికి పోయి దేవుడు సంపరపడి సాగిపడతాడయ్యా. ఏంటి కథ? నాకు ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చి లేని పడిపోయాడు, నాకు ఎందుకు విభారం పెట్టేశాడు. కాబట్టి పరమదేవుడు ఈ సమస్యకు పరిష్కారం మాట్లాడుతున్నాడు. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోకి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడింది. అంతలో యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుని అహరోనును ఈ సమాజంను పోగు చేసి వారి కళ్ళ ఎదుట ఆ బండతో మాట్లాడు. మధ్య నీళ్ళు ఇచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులు త్రాగనిమ్ము. యెహోవా తనకు ఆజ్ఞాపించిన మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండ నుండి మీకు ఒక నీళ్లు రప్పించమన్నా నేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులు త్రాగాను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోలేకపోతుంది కనుక, కఠినంగా మాట్లాడి చెప్పించే పరమదేవుడు, నమ్ముకోలేకపోతుంది కనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోవడని చెప్పాను. భయంకరమైన ఆజ్ఞ. దీనికి 120 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించుతూ మాట్లాడు కార్యంలో ప్రవీణుడైన విశేషమైన 40 సంవత్సరాలు. ఆ తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుని ప్రజలను నడిపించడానికి ట్రైనింగ్ పొందిన 40 సంవత్సరాలు. 40 అయిపోయిన తర్వాత 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వారితో కూడా అనేకమైన బాధలు అనిపించుతున్నా అనుకో. 120 సంవత్సరాల వయసులో రమారమి పరమందం దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వారికి ఇస్తేనే నేను వాగ్దానం చేసిన దేశానికి వాళ్ళని నువ్వు తోడుకొని పోవు. ఇప్పుడు దేవుడికి మోషే మీద కోపం వచ్చింది. మోషే మీద కోపం వస్తే మోషే దేవుడు ప్రార్థన, అయ్యా దాన్ని క్షమించండి, నేను ఏదో చేసేసాను, నన్ను క్షమించండి అని కోరుతున్నాను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మోషే ఈ సందర్భంలో
దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 1:37 మరియు యెహోవా మీ మీద మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి ఈ పరిచారకుడు నూనె కుమారుడైన యెహోషువను దానిలో ప్రవేశించలేగా నీవు దానిలో ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలు దాన్ని స్వాధీనపరచుకొని చేయడు కనుక అతను ధైర్యపరచుము అని ప్రత్యేకించి చెప్పేశాడు. మోషే మళ్ళా దాని గురించి ఎత్తి ప్రార్థన చేస్తాడు 3వ అధ్యాయంలో. అయ్యా ఒకసారి కనిపించండి, దయపెట్టండి. నేను 120 సంవత్సరాల వయసులో ఆ పాలు తేనె ప్రవహించి దేశానికి చూద్దామనే ఉద్దేశం కలిగి ఉన్నా, నీ ప్రజలను అక్కడ నడిపించాలని కోరుకున్నా, వద్దన్నా నీకు నేనేం చేయగలిగింది అని ప్రార్థన చేస్తున్నాడు. దీని ఆలాపన చేస్తున్నాడు. చదువుదాం 23వ నుండి 3వ అధ్యాయం 23వ నుండి. మరి ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరిచి మొదలుపెట్టుకున్నావు. ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీవు క్రియలను చేయగలిగిన దేవుడెవడు? నీవు చూపు పరాక్రమను చూపగలిగిన దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అద్దరునున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోను చూచుటకు దయచేయమని నేను యెహోవాను బతిమాడు కనుక యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరి యెహోవా వారితో నాతో ఇట్లా చాలును, ఇక మీద నీ సంగతుల గురించి నాతో మాట్లాడవద్దని ప్రార్థన చేశాను. రెండోసారి ప్రార్థన, అయినా కృప కలిగిందేవా నీ ప్రజలు నా కోరిన నేను ప్రార్థన చేస్తే ప్రజలు వాళ్ళు తిరుగుబాటు చేసిన అలక్ష్యం చేసిన వాళ్ళు క్షమించావు, తిరుగుబాటు చేసిన వాళ్ళు క్షమించావు. నా వల్ల తప్పు జరిగింది, దయతో క్షమించు. ఒకసారి పాలు తేనె ప్రపంచ దేశాన్ని చూసేదానికి అనుగ్రహించమంటే ఈ భవిష్యత్ చాలు, ఇక మీద ఇట్స్ ఎనఫ్, దీని గురించి మాట్లాడవద్దు అనేసి ఈ మోషే కొండ మీద ఉన్నాడు ప్రభు అనేసితో పాటు. ఎందుకున్నాడో కొద్దిసేపు అంతా మనం ఆలోచించేద్దాం. మోషేతో పాటు ఇంకెవరున్నారంటే మోషేకి ఒక అతను తోడు పెట్టుకుని వచ్చేసాడు. మోషే తోడు పెట్టుకుని వచ్చిన రెండో వ్యక్తి ఏలియా. ఏలియా ఎలాంటి వాడో గ్రంథంగా తెలియజేస్తుంది. మొదటి రోజు గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా మహనీయుడు. ఏలియా మహనీయుడు అంటే వాస్తవానికి తిష్బీయుడు అనే ఏలియా 17వ అధ్యాయంలో ఆహాబు ఎదురు నిలబడ్డాడు. రాజు ఎదురు నిలబడి నేను ఎవరి వాడిలో ఎవరి సంగతి నిలబడి ఉన్నాను, నా మాట ప్రకారం కాకుండా భూమి మీద మంచు అయినా వర్షమైన కురవదు పో అన్నాడు. అంతే, భూమి మీద వర్షము మంచు కురిపించేది దేవుని వర్షం. దేవుని వర్షంతో ఉండే మాటను మనిషి మాట్లాడతాడు. నా మాట ప్రకారం అయితే పురుషుడు లేకపోతే కురవదు అని గట్టిగా మాట్లాడేశాడు రాజు ఎదుట. నా మాట ప్రకారం కాకుండా భూమి మీద వర్షమైన మంచు కురవదు అని చెప్పేసి ప్రారంభమైంది. వర్షం మంచు లేని పరిస్థితి. 1 సంవత్సరం దాటిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది. మనిషికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది. పరమాదేవుడు ఏం చేశాడంటే నీళ్ళు అయిపోయేటప్పటికి ఏం తీసుకెళ్ళి ఒక నీటి ఒక దగ్గర కూర్చుని పెట్టి ఆ నీళ్ళు తాగుతుండు, నీకు ఆహారం కాకుల చేతులు పంపిస్తాను, కాకుల చేతులు ఆహారం పంపించాడు. కాయకు వచ్చి బిడ్డ చేతిలో ఉండి తల్లికెళ్ళిపోయి కాయకి ఆహారం పెట్టుకొని దేవుని దాసునికి ఈయటానికి వచ్చేసేది. ఆ కాయకు వచ్చి రొట్టె పడేసేది. ఆ రొట్టె తినేవాడు ఆ పొలంలో నీళ్ళు అలగి తాగేవాడు కాలం కట్టిపోయేది. పొలంలో నీళ్ళు మెల్లగా ఆరిపోయి ఎండిపోవడం. 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం ఆరిపోవడం. అప్పుడు పరమాదేవుడు ప్రత్యేకించి సారిపతి ఇంటికి పంపించేసాడు, విధవరాలు ఇంటికి పంపించాడు. విధవరాలు ఇంటికి పంపించిన తర్వాత విధవరాలి కొడుకు కొన్ని రోజులు చచ్చిపోతాడు. చచ్చిపోతే చనిపోయిన విధవరాలి కొడుకును బ్రతికించిన వాడు ఏలియా. అద్భుతమైన వ్యక్తి. చనిపోయిన వ్యక్తిని బ్రతికించే బిడ్డను బ్రతికించిన అద్భుతమైన అనుభవం కలిగిన వాడు ప్రవక్తల్లో ఏలియా ఒకడు. ఈ కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులు దేవుని సంపూర్ణంగా విసర్జించిన వదిలిపెట్టేసిన దినాలని యెహోవా ఇశ్రాయేలు లేడు అనేటట్టుగా జీవితం కొనసాగించారు. బయలుదేవతను ఆరాధించే పరిస్థితులు. ఇశ్రాయేలు బయలుదేవతకు తమను తాము అప్పగించుకొని యెహోవాకు విరుద్ధంగా యెహోవా ఇశ్రాయేలులో ఏలుబడి చేసేవాడు కాడు అని ఆలోచనతో జీవించిన దినాల్లో ఆహాబు యెజెబెలు ఇద్దరు భార్య భర్తలు.
బొమ్మకి ఆరాధన చేసే విశేషమైన కార్యక్రమం జరిగించేవాడు. దూడలో పూజ చేసేవాడు. ఆరాధన చేసే కార్యక్రమంలో ఈ తల్లి యెజబెల్ ఎంత గట్టికురాలంటే తన భర్తను సంపూర్ణంగా తన చేతిలో పెట్టుకుని ఆడించేది. రాజు సైతము ఏం చేయలేని పరిస్థితుల్లో యెజబెలుకు లోబడి సంపూర్ణంగా వెళ్ళిపెట్టుకున్నమాట మనిషి. 450 మంది ప్రవక్తలని పోషించేది రాజు యొక్క ఖజానాలో నుండి. బయలుదేవత ప్రవక్త 400 మందిని. ఒక రోజున కర్మేల్ పర్వతంగా ఈ బయలుదేవత మీ యెహోవా దేవుడో లేకపోతే మీరు బయలుదేవుడో తెలుసుకుందారంటే అని పిలిచాడు 450 మంది ప్రవక్తల్ని. వాడు 450 మంది ప్రవక్తలు కర్మేల్ పర్వతం దగ్గరికి వచ్చారు. సవాల్ చేశాడు, మీకు నీ బయలుదేవత దేవుడో యెహోవా దేవుడో తెలుసుకుందాం, మనకు 2 విధాలుగా కొట్టబడక్కర్లేదు. కాబట్టి మీరు మొదట అగ్ని పెట్టకుండా మీరు ఒక దహన బలి చేయండి, మీకు కోడిదోడని ఇస్తాను, దాన్ని నరికి బలిపీఠం మీద పెట్టి అగ్గిని పెట్టకుండా మీరు దాన్ని మీ దేవత వచ్చి కాల్చేయమను. చేత అయితే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసాడు. ఛాన్స్ ఇస్తే వాళ్ళు పెట్టుకుని 450 మంది రక్కుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బయలుదేవత ఏడు చేసుకుంటే కుదరలా. మధ్యాహ్నం దాకా అయిపోయింది. తప్పకుండా మీరు అన్నాడు. తనకు ఒక ఎద్దు ఇవ్వబడింది. ఆ ఎద్దును వధించి బలిపీఠం ఒకటి కట్టి ఇశ్రాయేలు అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుని స్తుతించడానికి కార్యక్రమం బలిపీఠం ఏర్పాటు చేసి సాయంకాలం వేళ దాని మీద నీళ్లు పోయించి కందకాల నిండా మురికేటట్టు నీళ్లు పోయించి ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి ఆ కందకంలో నీళ్లను ఆఫ్ చేసింది, బలిపీఠం దహనం చేసేసింది. అప్పుడు బయలుదేవత కాదు దేవుడు, ఈ ఇశ్రాయేల్లో యెహోవా దేవుడు ఉన్నాడని సంగతి వినిపించి ఆ 450 మంది ప్రవక్తలు కట్టించి చంపించిన మహావీరుడు. అలాంటి మహనీయుడు ఏలియా కూడా మోషేతో పాటు పెట్టుకుని అక్కడికి వచ్చారు. కాబట్టి ఆ కొండ మీద ప్రభువు యేసుతో పాటు మోషేయు ఏలియాలు ఇద్దరు కనబడ్డారు. కనబడి మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏంటి మాట్లాడుతున్నారు? వచ్చి ఏం మాట్లాడడానికి వచ్చారు అక్కడికి? చదువుతాం గ్రంథం తీసి ఏం మాట్లాడడానికి వచ్చారో మార్క్స్ వార్తలో మత్తయి వార్త చదివే మాట్లాడుతున్నారని చెప్పాడు. మార్క్స్ వార్త చదువుతాం ఏం మాట్లాడడానికి వచ్చారు 9వ అధ్యాయంలో 2వ వచనం నుండి 9వ అధ్యాయం 2వ వచనం ఏం మాట్లాడడానికి వచ్చారు? మోషేకి ఏలియాకి ఏం పని ఉంది వారి ప్రభువునితో మాట్లాడటానికి? 6 దినములైన తర్వాత యేసు పేతురుని యాకోబుని యోహానును మాత్రమే అట్టు పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశములు ఆయన ముందు తెల్లనిగా ఆయన లోకమందు ఏ చాకలి అంత తెల్లగా చొలవ చేయలేడు. మరి మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుతున్నారని చెప్పింది, కానీ ఏం మాట్లాడుతున్న సంగతి తెలియదా. ఇంకా ఏం మాట్లాడడానికి వచ్చారు అక్కడికి? వాడు మాట్లాడడానికి వచ్చిన సమాచారం ఏమి? మోషేకు పరమాత్మ దేవుడు చెప్పాడు, మోషే ఇక మాట్లాడొద్దు, నువ్వు నది దాటి వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఈ సంగతి ఇక మాట్లాడొద్దు, వాడిని క్షమించితే నన్ను క్షమించకూడదా? వదిలిపెట్టేసి లేదు. కాబట్టి మోషే చేసిన అపరాధములకు క్షమాపణ కావాలి. మోషే పాత నిబంధన క్షమాపణ అనిపించరా, దేవుడిని ప్రార్థన చేసే కుదరలా, ఈ సంగతి మాట్లాడొద్దు అని గట్టిగా చెప్పేశాడు. కాబట్టి మోషే మాట్లాడటానికి వీలు లేకుండా తన అపరాధ విషయమే మాట్లాడటానికి వీలేని గతిలో నిలబడి ఆ సంగతి తెలుసుకోవడానికని ప్రభువుని యేసు దగ్గరికి ఏలియాను కూడా అంటి పెట్టుకుని వచ్చేసాడు. కాబట్టి కొండ మీదకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇద్దరు. సమస్య మోషేది. అంతపాటు తోడు పెట్టుకొని ప్రవక్తలకు ప్రతినిధి అయినా ఏలియాను కూడా తోడుకొని తీసుకొచ్చాడు. ఒక్కడే రావడానికి ఒక్కడెందుకు రాలేదు నాకు తెలియదు వాస్తవానికి. ఇద్దరిని తను కూడా అన్ని పెట్టుకుని వచ్చాడు. ఇద్దరు మహిమలో ప్రత్యక్షమైన ప్రభాన యేసుతో పాటు మహిమలో ప్రత్యక్షమైన మహిమలో ఉన్నాడు. ఈ మహిమలో ప్రత్యక్షమై మాట్లాడడానికి వచ్చారు. ఏం టాపిక్ మాట్లాడడానికి వచ్చారు? మాట్లాడడానికి వచ్చిన టాపిక్ ఏంటి? లోకాసువార్త 9వ అధ్యాయం. ఏ సంగతి మాట్లాడడానికి వచ్చారో గ్రంథం ఎలా తెలియజేస్తుంది. లోకాసువార్త 9వ అధ్యాయంలో
28వ వచనం నుండి సమాచారం రాబడింది. లోకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనం నుండి ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమైన 8 దినముల తర్వాత ఆయన పేతురు యోహాను యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రము తెల్లని దగదగ మెచ్చను. ఆయన ప్రార్థన చేయించుండగా మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. ఆ పురుషులు మోషే ఏలియా అనువారు ప్రభువుని యేసుతో మాట్లాడుచుండిరి. వారు ఏం మాట్లాడుతున్నారు చెప్పాడు. వారు మహిమను అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. అది సంగతి టాపిక్ ఉంది అక్కడ. యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. ప్రభువుని యేసు యెరూషలేములో మానవ పాప విమోచన కొరకై, సర్వమానవ పాప విమోచన కొరకై బలియాగం కాబోతున్నాడు.